ఏవండోయ్! చక్కగా చేసిన చపాతీలు చప్పబడిపోయి ఎప్పుడైనా మిగిలిపోయాయా? ఒకాళ మిగిలిపోతే నేను చెప్పిన ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసేయండి. ముందుగా చపాతీలని రోల్ చేసుకొని సన్నంగా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టి, పొయ్యి కింద మంట పెట్టి, పాన్‌లో కుసింత ఆయిలేసుకొని, కుసింత కరివేపాకు, సన్నగా తరుముకున్న ఉల్లిపాయలు, గుండ్రగా తరుక్కున్న క్యాప్సికము ఏసేసుకోండి. ఉల్లిపాయలు ఎర్రగా వచ్చేంత వరకు వేపుకొని, ఒక కప్పు టమాటీలని గుండ్రగా తరుముకొని ఏసేసుకోండి. టమాటీలు కూడా బాగా మెత్తగా వేగిపోయిన తర్వాత, ఇందాక కట్ చేసుకున్న చపాతీ కూడా ఏసేసుకోండి. చపాతీ మొత్తాన కలిసే విధంగా కలుపుకొని, ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, ఒక టేబుల్ స్పూన్ కారం, అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఏసేసుకోండి. మొత్తాన కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే, మన చపాతీ నూడిల్స్ రెడీ అయిపోతుంది. పేరు వెరైటీగా ఉన్నా టేస్ట్ మాత్రం సూపర్‌గుంటదంతే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండే. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను.